Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శనగపప్పుతో పాయసం టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 30 నిమిషాలు నానబెట్టుకున్న 1 కప్పు శనగపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక 1/2 కప్ వాటర్ వేసి పప్పు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాం. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అండ్ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత 1/2 కప్పు మిల్క్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు పూర్తిగా ఉడికిపోయింది కదండి, ఇందులో 1 కప్ వాటర్ అండ్ 1.5 కప్పు బెల్లం వేసుకొని పప్పుకి బెల్లం పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అండ్ మనం ఉడికించుకునే సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు మరియు మీకు నచ్చిన కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేయించుకొని పాయసంలో కలుపుకోండి. ఈ పాయసం చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.